సో ఈరోజు మనం విలేజ్ మ్యాప్కి సంబంధించి విలేజ్ మ్యాప్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని కేటగిరేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చూపించాలి విలేజ్ మ్యాప్లో అనేదాన్ని ఈరోజు తెలుసుకున్నాము. సో మొదటిగా మనకి సేఫ్ ఫైల్ అలాగే 20 కాలం అనేది మనకు ఉండాలి. సో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా 20 కాలమ్స్ కాబట్టి సో ఎక్సెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 20 కాలం ఎక్సెల్ అనేది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. సో ఈ మనకు ఉన్నటువంటి ఎల్పిఎం బేస్డ్ 20 కాలం అనేది మనం RORలో డౌన్లోడ్ చేసుకున్నది. దాన్ని మనం ఈ విధంగా తయారు చేసుకున్నాము. సో ఏ ఎల్పిఎం ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది చూసుకోవాలి. వాగులు కానీ కాలువలు కానీ వాటర్ బాడీ చెరువులు కానీ అన్నీ కూడా వాటర్ బాడీస్ కింద వస్తాయి. అలాగే ఇండస్ట్రీస్ ఉంటే ఇండస్ట్రీస్, లేఅవుట్స్ ఉంటే లేఅవుట్స్, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటే ఎండోమెంట్ ల్యాండ్స్, గయాలు, బంజర్స్, ఫారం పబ్లు ఇవన్నీ కూడా మన అబ్జెక్షనబుల్కి వస్తాయి. అబ్జెక్షనబుల్ రోడ్స్ కానీ శ్మశానాలు కానీ ఇటువంటివన్నీ కూడా డీపట్ట కేటగిరీ కింద చూపిస్తాము. అలా మనం ఈ ఎక్సెల్ అనేది మనకు తయారు చేసుకుంటాం. ఈ టైప్ ఆఫ్ ఎక్సెల్ తయారు చేసుకుంటే దీన్ని మనం CSVలో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది కూడా నేను CSV కూడా ఆల్రెడీ కన్వర్ట్ చేసి ఉంచేసాను. CSV కన్వర్ట్ చేయడం తెలుసు కదా, సేవ్ టు ఫైల్లోకి వెళ్ళి CSVలో పెట్టుకున్నాను. సో నేను ఆల్రెడీ అవన్నీ తయారు చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను. సో ప్రజెంట్ ఆ ఫోల్డర్ అనేది మన అన్నీ కూడా ఫోల్డర్లో ఎడిట్ చేసుకుని ఉంచుకోవాలి. డెస్క్టాప్లో మ్యాప్స్ ఫోటోలో CSV పెట్టుకోవాలి. మన లేఅవుట్ కావాలి కాబట్టి అదే మ్యాప్స్ కోసం సేఫ్ ఈ 3 మనకు ఉంటే చెప్పదు కదా. సో ఈ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కేటగిరైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది చూపిస్తాం. సో మొదటిగా సేఫ్ ఫైల్ యాడ్ చేసేసాము. సేఫ్ ఫైల్ యాడ్ చేసిన తర్వాత ఇంకేంటి ఎక్సెల్ యాడ్ చేయాలి. ఎక్సెల్ యాడ్ చేయడానికి డీలిమిటెడ్ ట్రస్ట్ లేకపోతే CSVని యాడ్ చేస్తాం. సో మనం యాడ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి తెలుసు కదా. నువ్వు జోమెట్రీ పెట్టుకోవాలి, CSV నెంబర్ ఏదో చూసుకోవాలి, UTF-8 నెంబర్ ఏదో చూసుకోవాలి. సో నెక్స్ట్ CSV యాడ్ చేసి CSVని సేఫ్ ఫైల్కి జాయిన్ చేయాలి. సో ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రాపర్టీస్లో జాయిన్లోకి వెళ్ళి యాడ్ సింబల్ ప్లస్ సింబల్కి వెళ్ళి మనం LPM దగ్గర జాయిన్ చేస్తాం. సో ఇప్పుడు కూడా LPMకి జాయిన్ చేసి అప్లై ఓకే. మనం ఇక్కడ ఈ ఎక్సెల్ అనేది మనకు అవసరం లేదు ఉండకూడదు కనుక దానికి ఒక రోజులు వాడుతున్నాం. దానికి ఏంటంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే ఎక్స్ట్రా కాలం అనేది మన సేఫ్ ఫైల్లో క్రియేట్ చేస్తాం. న్యూ ఫీల్డ్ సో గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుని టెస్ట్ నుంచి ఇది 2 వెళ్లి చేస్తాం. టెస్ట్ పెట్టి ఓపెన్ చేస్తాం. మనం ఏం చేయాలి అంటే ఓపెన్ ఫీల్డ్ వెళ్ళి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్లో మనం గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఫోటో క్రియేట్ చేసి దానికి ఉన్నటువంటి ఫీల్డ్ని మ్యాచ్ చేస్తాం. మన కేటగిరీలో కదా మనం అబ్జెక్షనబుల్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ పెట్టాం. సో అది అప్లై ఓకే. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్స్ యొక్క డేటా. సో మనకు కావాల్సిన ఈ ఎక్సెల్ అనేది మనకు అనవసరం కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో మన సేఫ్ ఫైల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీలోకి వెళ్ళి సింగిల్ సింబాలజీ నో సింబాలజీ అలాగే కేటగిరైజేషన్ ఉంది కదా. దీంట్లో దేని కేటగిరైజేషన్ చేస్తాం గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ల్యాండ్. సో ఇప్పుడు క్లాసిఫై చేస్తే అది క్లాసిఫై అప్లై ఓకే. సో మనకి ఈ విధంగా ఏ ల్యాండ్ ల్యాండ్ అనేది క్లాసిఫై అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది క్లాసిఫై అయిపోయింది. దానికి చూస్తాం డీపట్ట మనం డీపట్ట అంటే దాన్ని క్లిక్ చేయగానే మనకి కార్ ఓపెన్ అవుతుంది. కార్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలి. సో డీపట్ట కోడ్ అయితే S01F9 ఓకే. ఎల్లో కలర్స్ అన్నీ కూడా
ఇది పట్టాస్ అని ఐడెంటిఫికేషన్ ఉంటుంది. హ్యాబిటేషన్కి వచ్చినప్పుడు హ్యాబిటేషన్ సింబల్ హ్యాచింగ్ బ్లాక్ అని కన్వర్ట్ చేస్తాం. హ్యాబిటేషన్ కూడా నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ కలర్ మిక్చర్ ఇది S A 60 C 2C ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ కాబట్టి ఇండస్ట్రీ అలాగే లేఅవుట్ అబ్జెక్షన్ ఉన్నప్పుడు అన్అబ్జెక్షన్ తెలుసు. సో అన్అబ్జెక్షన్ కలర్ ఏంటి S E P గ్రీన్ కలర్ కూడా వాటర్ బాడీస్ కలర్ 4 S So water bodies. Objection lens. Objection lens. Yes. మనకి ఇమీడియట్ జిరాతి ల్యాండ్కి వచ్చినప్పుడు ఇంకేముంది. సో ఇవన్నీ కూడా ఈ విధంగా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఇది అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని అనుకుంటాను. అంటే నేను ఇది వాటర్ బాడీ ఇచ్చాను, ఇది అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ మనకు తెలిసింది. సో దీన్ని మనం ఈ టైంలో ఎలా మార్చాలంటే ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వాటర్ బాడీ. సో ఇది అబ్జెక్షనబుల్ ల్యాండ్ అని ఎవరు అనుకుంటారు. సో అబ్జెక్షనబుల్ ల్యాండ్ కాపీ చేసి ఇది వాటర్ బాడీలో పేస్ట్ చేస్తే ఫస్ట్ ఇది వాటర్ బాడీ, దాన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్కి మార్చాలని మాట. ఓకేనా. సో మళ్ళీ ఇది వాటర్ బాడీ కదా, వాటర్ బాడీగా మార్చాలి. అంటే వాటర్ బాడీ నా దగ్గర ఉన్న దాన్ని కాపీ చేసుకొని ఈ వాటర్ బాడీలోని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే వాటర్ బాడీ ఉంటుంది. సో ఏదైనా మనం బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తామనుకోండి, అంటే ఎక్స్ఎల్లో తప్పు చేసినప్పుడు ఏవైనా జిరాతీ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ కింద చేయాలనుకున్నా సరే ఇదే జిరాతీ భూమి, దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ వాటర్ బాడీ పెట్టాలనుకున్నాం. వాటర్ బాడీ ఫస్ట్ జిరాతీ భూమి వాటర్ బాడీ. సో అట్లా సో దీన్ని జిరాతీ భూమి అనుకున్నాం, వాటర్ బాడీ కావాలనుకుంటే దీన్ని తీసిస్తే అది జిరాతీ భూమిగా ఉంటుంది. సో ఈ విధంగా ఎక్సెల్ అనేది కేటగిరైజేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది సింపుల్ మెథడ్. ఇది అయిపోయాక మనం చేసింది లేఅవుట్ మ్యాప్. సో లేఅవుట్ వెళ్ళాలంటే ఆల్రెడీ మన దగ్గర లేఅవుట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి
మన దగ్గర లేఅవుట్ ఉంది కదా, స్పెసిఫిక్ పెట్టి సో క్రియేట్ చేయగానే ఓకే చేస్తాం. సో లేఅవుట్, సో ఈ మ్యాప్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం పీడప్ చేసేసి ఫైనల్గా ఇచ్చేస్తాం. ఓకేనా, ఇంతటితో ఓకే, థ్యాంక్ యూ అండి.